నమస్తే ఫ్రెండ్స్. నేను హరిత వర్జీనియా నుంచి. ఎప్పటినుంచో మీ అందరితో ఈ నా బ్యాక్ యార్డ్ రెనోవేషన్ వీడియోస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ షేర్ చేసుకోవాలని అనుకుంటుండే. ఏంటంటే మనలో చాలా మంది కూడా అలా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పటినుంచో అనుకుంటున్నది, మేము 2012లో ఇంటికి మూవ్ అయినాము. అప్పటి నుంచి అనుకుంటుంటే ఇప్పుడు 2025 వచ్చింది. ఇప్పటి వరకు అది నడుస్తూనే ఉంది. చెట్లు అంటే, గార్డెనింగ్ అంటే కొంచెం పిచ్చి. అండ్ ఉన్న కొంచెం టైంలో టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఏ బిన్స్ కనిపించిన గార్డెన్ గ్రీన్ స్టాక్ అనుకోండి, బ్యాక్ యార్డ్ బిన్స్ అనుకోండి, డాలర్ ట్రీ బిన్స్ అనుకోండి, గ్రో బ్యాగ్స్ అనుకోండి, రేస్డ్ బెడ్స్ అనుకోండి, ఏది చూసినా ఒక రకమైన క్రేజీగా అది గార్డెన్ కి కావాలి, ఇది గార్డెన్ కి కావాలి అన్ని ఒక రకంగా హోర్డర్నే అనుకోండి. నేను అట్లా అన్ని హోర్డ్ చేసి ఏది కనిపిస్తే అందులో అట్లా చెట్లు పెట్టేసి, ఇంకోటి ఏంటంటే గ్రీన్గా ఉండాలి, రీపర్పస్ చేయాలి అట్లా అని చెప్పి ఎక్కువ కొనకుండా ఇంట్లో ఉన్న ఆ వస్తువులని రీయూజ్ చేయాలని చెప్పేసి మ్యాట్రెస్ కి మిగిలిపోయిన స్ప్రింగ్స్ ఉంటాయి కదా, వాటిని ట్రెల్లిస్ లాగా యూజ్ చేయడము, లేకపోతే ఇట్లా వుడెన్ ప్యాలెట్స్ వాటికి జస్ట్ బిన్స్ అటాచ్ చేసి ఇట్లా ఇట్లా వర్టికల్ గార్డెనింగ్ చేయడం ఏంటి, అట్లా ఏంటో డిఫరెంట్ ఐడియాస్ ఎప్పుడు ఉంటాయి గార్డెన్ చేయాలంటే. మా మమ్మీది అయితే గ్రీన్ తని ఇట్లా నీళ్లు పోసి గింజలు ఇట్లా జస్ట్ నీళ్లు పోస్తుంది, కూరగాయలు కడిగి పోసి చెట్లు వచ్చేస్తాయి. సో అట్లా అన్ని చెట్లు పెట్టుకోవడము అంటే చాలా ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి అయినా సరే. కాకపోతే ఏంటంటే డెక్ నింపేయడము, బ్యాక్ యార్డ్ అంతా ఆర్గనైజ్ గా లేకుండా ఎక్కడంటే అక్కడ అట్లా పిచ్చిగా అట్లా పెట్టేసి అట్లా అంతా చూడడానికి అయితే కొంచెం భయంకరంగానే ఉండే అనుకోండి. మా హస్బెండ్ కి ఇక బ్యాక్ యార్డ్ పోతే ఒక రకమైనటువంటి ఆవేశం వస్తుంది. దాన్ని చూసి ఏంటిది ఇంత అసహ్యంగా పెట్టుకున్నావు, స్ప్రూస్ చేసుకో లేకపోతే నీట్ గా పెట్టుకో అట్లా చెప్తూ ఉంటారు. లేదు, నాకు గార్డెన్ అంటే ఇంట్రెస్ట్. సో అవన్నీ చెట్లు పెట్టుకోవడము, అవి వస్తే వాటిని ఎంజాయ్ చేయడము, వాటికే టైం స్పెండ్ చేసేదాన్ని, పిల్లలతో అలాగా ఉండడం అంటే ఇష్టం, అది మెయిన్ గా. సో ఏ మాత్రం టైం దొరికినా గార్డెన్ కి వెళ్ళిపోయి మొత్తం దాంట్లో నింపడమే పని. సో మీరు చూస్తారు, మీ అందరికీ మా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ చూపించి షేర్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం భయపడకండి. ఎండ్ ప్రోడక్ట్ ఇప్పుడు 2025 లో మొత్తం అయిపోయిన తర్వాత అది చక్కగా వస్తుందని, ముందు గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా చక్కగా మెయింటైన్ చేస్తామని అనుకుంటున్నా. బట్ ఎనీవే, నా ఇది వెరీ ఫస్ట్ యూట్యూబ్ వీడియో మీ అందరితో షేర్ చేసుకుందామని. ఎనీవే మీ అందరు కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. అలా ఇప్పటి నుంచి మీకు బిఫోర్ పిక్చర్స్, ఆఫ్టర్ పిక్చర్స్, వైల్ వర్క్ జరుగుతున్నప్పుడు పిక్చర్స్ అన్ని షేర్ చేస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే యూ కెన్ కాంటాక్ట్. థ్యాంక్ ఫ్రెండ్స్. ఇది మా బ్యాక్ యార్డ్ ఇదివరకు ఫిక్స్ చేయక ముందు పిక్చర్స్ అన్నీ, మొత్తం అన్ని పిక్చర్స్ పెడుతున్నాను. అన్ని పర్టికులర్ ఆర్డర్లో లేవు, బట్ కానీ జస్ట్ టు గివ్ యూ ఒక ఐడియా లాగా ఉంటుందని అన్నీ నా దగ్గర అవైలబుల్ ఉన్న వీడియోస్, పిక్చర్స్ అన్నీ పాస్ట్వి పెట్టాను. ఇది పర్టికులర్గా బ్యాక్ యార్డ్ స్ప్రూస్ చేసే ముందు చేసినవి కాదు. ఎప్పుడు బ్యాక్ యార్డ్లో వేరియస్ టైమ్స్లో తీసిన పిక్చర్స్, వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. సో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి పెట్టాను. చాలా ధైర్యమే చేసిన అనుకోవాలి. నేను ఇట్లాంటి అన్ని పిచ్చిగా ఉన్న పిక్చర్స్ అన్నీ పెట్టడానికి చాలా ధైర్యమే కావాలి. బట్ స్టిల్ మీకు ఒక ఐడియా రావడం కోసం అని చెప్పి అన్ని పిక్చర్స్ షేర్ చేశాను. ఫ్రెండ్స్ చూసారా మా బ్యాక్ యార్డ్ ఎంత భయంకరంగా ఉండేనో. ఎనీవే, ఇదంతా ఎట్లా చేయాలి ఏంటి అని చాలానే రీసెర్చ్ చేశాము. ఎన్నో అవర్స్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూశాను. తర్వాత హోమ్ ప్లానర్, ఐస్కేప్ ఇవన్నీ యూజ్ చేసి ఒక డిజైన్ దగ్గరికి అయితే వచ్చాను. కొన్ని డిజైన్స్, బేసిక్ డిజైన్ అంతా వేసుకుని మా కాంట్రాక్టర్కి అది చూపించడం జరిగింది. అక్కడ తర్వాత ఇంకా ఆయన మొత్తం అంతా దాన్ని అకార్డింగ్ టు మొత్తం అంతా రాకపోయినా కొంచెం వర్క్ అయితే వచ్చింది. ఫస్ట్ వాళ్ళు షెడ్ తీయడం నుంచి స్టార్ట్ చేశారండి. ఫస్ట్ ఒక శాంపుల్ కాంక్రీట్ బిల్డ్ చేసి మాకు కలర్స్ అవి నచ్చాయా లేదా, స్టాంపింగ్ నచ్చిందా లేదా చూపించారు.
తర్వాత అంతా మొత్తం అంతా చదును చేసి మొత్తం రాక్స్ వేసేసి అండర్ డెక్ ఫస్ట్ స్టార్ట్ చేశారు. మొత్తం అంతా ఈవెన్ చేసి పోయడం స్టార్ట్ చేసి కాంక్రీట్ పోయడం స్టార్ట్ చేశారు. అంత కాంక్రీట్ అంతా పోసి మంచి చేశారు, పని బాగానే చేశారు. కానీ ఇది స్ప్రింగ్లో చేసినాము. ఏప్రిల్ 15th అరౌండ్ దట్ టైం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఇంకా ఏప్రిల్ 1st స్టార్ట్ చేసాము. అరౌండ్ 15th నుంచి చాలా వర్షాలు స్టార్ట్ అయినాయి. సో మొత్తం అంతా వాటర్ తోటి అంతా నిండిపోయింది. సో అట్లీస్ట్ దీనివల్ల మాకు తెలిసింది ఏంటంటే మేము ఎక్కడెక్కడ గట్టర్స్లోంచి వాటర్ అంతా ఎట్లా డైవర్ట్ చేయాలి అవన్నీ కొంచెం మాకు ఫస్ట్ ప్లాన్లో ఉన్నప్పటికీ కొంచెం వాళ్ళు కాంట్రాక్టర్స్ మిస్ చేశారు. మళ్ళీ తవ్వడము మళ్ళీ చేయడము అదంతా చేశారు. తర్వాత కొంచెం కొన్ని మిస్హ్యాప్స్ అయినాయి. బట్ ఓవరాల్గా ప్రోడక్ట్ అంతా మంచిగా వచ్చింది.